అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. లుస్త్రా అనే పట్టణంలో బలహీనమైన పాదాలు గలవాడున్నాడంట. బలహీనమైన పాదాలు కలిగిన వాడు బాగా పరిగెత్తగలడా? బాగా మోకరించగలడా? బాగా కూర్చోగలడా? స్థిరమే ఉండదు. కొంచెం విట్టంటాడు, కొంచెం విట్టంటాడు, కొంచెం విట్టంటాడు కదా. వాళ్ళ బాధలు అన్నింటి కాదు. ఈ బలహీనమైన పాదాలు కలిగినటువంటి ఆ వ్యక్తి లుస్త్రాలో ఉన్నప్పుడు అతడు కూడా ఎలాంటి వాడంటే పుట్టినది మొదలుకొని కుంటివాడ, ఎన్నడూ నడవలేక కూర్చొనే ఉన్నాడంట. అబ్బా, చాలా మంది ఈనాడు క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఎంత బలహీనమైన పాదాలో. నేను అందుకే చెప్తుంటాను, మందిరానికి వచ్చేసరికి పాదాలు ఎట్లుండాలా? లేడీ కాళ్ళ వలె, జింక వలె ఎగురుకుంటూ రావాలి. కానీ మన ఏమవుతున్నాయి? లుస్త్రాల వాని పాదాలు ఎట్టున్నాయి, వాని లెక్క మా పాదాలు బలహీనం. చర్చికి వచ్చేటప్పుడే కుంటుతుంటారు, పనులు చేసుకుంటప్పుడు మాత్రం పరిగెత్తుతూ ఉంటారు. బాగా గమనించండి, మీ హృదయాలు ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి. మందిరానికి వచ్చినప్పుడు కుంటినట్టు, మందిరానికి వస్తే బాధలు ఉన్నట్టు, మందిరానికి వస్తే వేదన ఉన్నట్టు, మందిరానికి వస్తే కష్టాలు నాకు తప్ప ఎవరికి లేవన్నట్టుగా మన ఫేస్ రీడింగ్ మనకు అర్థమైపోతుంటుంది. కానీ పనికి పోయేటప్పుడు ఆ చింత దిగులు ఏముండదు. ఈ వ్యక్తి వల్లే నిజంగా లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగినటువంటి ఈ వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నాడంట. నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పౌలు అనే దైవజనుడు వచ్చాడు. ఏం చేశాడు చూడండి, 9వ వచనం చదువుకుందాం. అతడు పౌలు మాటలాడుట వినెను. హల్లెలూయా. బలహీనమైన పాదాలు గలవాడైనప్పటికీ, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నప్పటికీ, ఎక్కడికి నడవలేనటువంటి వాడు అయినప్పటికీ ఎవరి మాట వింటున్నాడు? దైవజనుని యొక్క మాటను వింటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం వింటున్నాం, మరి వింటున్నాం కదా సార్. వాక్యం అనుకుంటారే మీరు? వాక్యమే కాదు సుమా, దైవజనుని ద్వారా దేవుడు ఏ మాట అయితే అందిస్తుంటాడో అది అంతా మనకు ఆశీర్వాదకరమే. అది మనం ఆశీర్వాదకరంగా తీసుకోకుండా దాన్ని ఏదోలాగా అపార్థంగా తీసుకొని దాన్ని నిర్లక్ష్యం చేసుకొని మన జీవితాల్లో మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అది వాస్తవం, అది 100% వాస్తవం. కాబట్టి దైవజనుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి అది ఆశీర్వాదకరమే కానీ శాపంగా ఎప్పుడు మార్చబడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు, నేను కుంటోండిలే, నేను నడవలేనులే, అయితే నా తిప్పలు నాకే ఉంది, నా బాధలు నాకే ఉన్నాయి, నా కాలు నొప్పు అని చెప్పేసి అక్కడే ఉండలేదు. ఆయన ఆడ ఉన్న స్థలంలోనే తను ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఎలా చెప్పగలము దేవుని వాక్యాన్ని అంటే? పౌలు భక్తుడు చెప్పేది ఏంది? లోకపు మాటలు ఏం చెప్పడు ఆయన. ఏం చెప్తాడు ఆయన? దేవుని మాటలే చెప్తాడు. కాబట్టి పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు తను ఏం చేస్తున్నాడంట? 9వ వచనం మరలా చదువుదాం. అతడు పౌలు మాట్లాడట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాడంట. హల్లెలూయా. చూడడానికి బలహీనమైన పాదాలే, నడవలేని స్థితిలో ఉన్నవాడే, కానీ తనలో ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో తెలుసా? దేవుడి మాటలినే కెపాసిటీ తనకు ఉంది. దేవుడి మాటలినే కెపాసిటీ కాదు సుమా, ఆయన లోపల విశ్వాసం కూడా ఉందంట. హల్లెలూయా. ఒక దైవజనునికి అర్థమవుతుంది ఎవరిలో విశ్వాసం ఉంది, ఎవరిలో ఆధ్యాత్మికంగా బలం కలిగి ఉన్నారో. సేవకులుగా మేము చెప్పగలం మీ గురించి. బయట వచ్చే దైవజనుడు వాళ్ళు రాగానే, సార్ వందనాలు సార్ అంటే అయిపోయాం. అబ్బా, మంచి విశ్వాసం వీళ్ళు అనుకుంటారు. వందనాలు చెప్పేవాళ్ళంతా మంచి వాళ్ళు కాదు సుమా. ఈయన ఏం వందనాలు చెప్పలే. లుస్త్రా పట్టణంలో ఉన్నటువంటి కుంటివాడు ఏం వందనాలు పాస్టర్ గారు అని ఏం చెప్పలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన పౌలు భక్తుడు చెప్పే మాటలు వింటున్నాడు. ఈ మాటలు వింటున్న ఈ వ్యక్తిని ఎవరు చూశారు? దైవజనుడు. ఎప్పుడు దైవజనునికి ఎదుట ఉన్న వారి మీదనే ఫోకస్ ఉంటుంది. కొంతమంది సంఘాలు ఏమనుకుంటే ఎప్పుడు నాకెళ్ళే చూసి చెప్తుంటాడు, ఎప్పుడు నా గురించే చెప్తుంటాడు. నీ గురించి చెప్తే నీ బతుకు మార్చుకో. అంతమందిలో నేనే కనపడుతున్నా, అతనికి లేరంటారా? అంతమందిలో పోల్దండి వేస్తాము, మీకు సన్మానం చేస్తామంటే ఎంతమందిలో ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తారే. మరి చూడండి, పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు బలహీనమైన పాదాలని చెప్పేసి వాడు పక్కన ఉండలేదు. నేను నడవలేనా నాకెందుకులే అని చెప్పేసి పక్కన ఉండలేదు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా వింటున్నాడు. వినటం వలన మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అసలు వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యాన్ని ఎంత బాగా వింటామో అంత విశ్వాసం పెరుగుద్ది మనకు. విశ్వాసమే చాలా ప్రధానమైంది.
విశ్వాసం లేనోడు ప్రార్థన చేయలేడు, విశ్వాసం లేనోడు ఆరాధన చేయలేడు, విశ్వాసం లేనోడు పాట పాడలేడు, విశ్వాసం లేనోడు ఎదుటి వ్యక్తికి మేలు చేయలేడు. ఆయనకి చేస్తే మేలు నాకు చేస్తాడనేది విశ్వాసం. ఓకే, కాబట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న సంగతి దైవజనుడు గమనించాడు. కాబట్టి దేవుడు నీతోటి మాట్లాడుతుంటే నీ వైపు చూసినప్పుడు, దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు నేనున్నాను, నేను దేవుని కాదు, నేను ఎవరిని? దేవుని ప్రతినిధిని. అంటే దేవుని పక్షాన దేవుని మాట చెప్పేవాడిని సేవకుడు అంటారు. కానీ సేవకుడు దేవుడు కాదు ఎప్పుడు కూడా. నేను వాక్యం చెప్తూ లుస్త్రా అనే పట్టణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి దైవజనుడైన పౌలు మాటలు వింటున్నాడు, నువ్వు వింటున్నావా అని ఇట్టన్నా అనుకో, ఎవరితో మాట్లాడినప్పుడు? నీతోనే దేవుడు మాట్లాడు, నేను మాట్లాడే మాటలు కాదు సుమా. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఏం చెప్పట్లే మీకు, చెప్తున్నా. నువ్వు బాగుపడితే నీ బతుకు బాగవుతుంది. నీ జీవితం మార్చుకుంటే నీ జీవితంలో దేవునికి దగ్గర అవుతావు, దేవుడి నుంచి గొప్ప దీవెనలు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పౌలు భక్తుడు ఆయన వైపు చూసినప్పుడు అతనిలో విశ్వాసం కనపడింది. ఈయనకి విశ్వాసం కనపడి ఆయన ఏం చేశాడు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనం. నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అతడు గంతులు చూడండి, అసలు లేచి నడవడానికి శక్తి లేనటువంటి ఈ వ్యక్తి, దేవుని మాటలు విన్నటువంటి ఈ వ్యక్తి, విశ్వాసం ఉందని గ్రహించిన దైవజనుడు, నువ్వు లేచి నీ కాళ్ళు మోపి నడవమని చెప్పిన వాడు లేచి గంతులు వేశాడంట. హల్లెలూయా. గంతులు వేశాడు. నీకు వాక్యం అర్థమైతే నీ అంతరంగంలో గంతులు వేస్తావు తెలుసా? వాక్యం అర్థం కాకపోతే నీ అంతరంగంలో సంతోషం ఉండదు. అందుకే జాగ్రత్తగా వింటే వాక్యం తప్పకుండా అర్థమైతే నీకు. వినకపోతే విశ్వాసం రాదు, విశ్వాసం లేకపోతే స్వస్థత కూడా లేదు. ఆ పాస్టర్ ప్రార్థన చేసి నేను బాగా అయిపోయినా, నీ బతికెందుకు? ఇంకా నీదెందుకో? చాలా మంది చెప్తా ఉంటారు, నాకు ఆ సాక్ష్యాలు వింటే నాకు భలే కోపం వస్తుంది. అమ్మ చేసింది ప్రార్థన, అయ్యి చేసిండు, పాస్టర్ చేసిండు, పాస్టమ్మ చేసింది, వాళ్ళు చేసి, ఇది కాదు. నీ బ్రతుకులో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేసుకుంటూ దైవజనుల ప్రార్థన కోరుకో, అంతే తప్ప అది చెయ్యకుండా వాళ్ళ ప్రార్థన బట్టి నేను అయినాను, వాళ్ళ ప్రార్థన బట్టి రేపు చచ్చిపోతావు, అప్పుడేమంటావు? బైబిల్లో ఒక దైవజనుడు వాళ్ళని శపించేశాడు. ఎంతమంది చచ్చిపోయారు పిల్లలు తెలుసా? 42 మంది పిల్లలు చచ్చిపోయారు. దేని ద్వారా తెలుసా? ఎలుగుబంట్లు తినేసినాయి. సేవకునికి అనుకూలం ఉన్నప్పుడు ఆశీర్వాదం రావచ్చేమో నీకు, సేవకునికి ప్రతికూలంగా ఉన్నప్పుడు శాపము రావచ్చు, జాగ్రత్త. కానీ దేవుడు అంటాడు, శాపమును ఆశీర్వాదం నీ ఎదుట పెట్టాను, ఏది కోరుకుంటా కోరుకో అన్నాడు. అంతే, కోరుకో, నువ్వు కోరుకో, నువ్వు దేన్ని కోరుకుంటే అదే నీకు ఇస్తానంటాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోరుకున్న కోరిక ఏం లేదు అక్కడ, కానీ వాక్యం వింటున్నాడు. కానీ నా కాళ్ళు బాగు చేయాలి ఈ యొక్క దైవజనుడు అని చెప్పేసి విశ్వాసం ఉంచాడు. ఆయన వాక్యాన్ని విన్నాడు, విశ్వాసాన్ని పొందుకున్నాడు. తనలో విశ్వాసం ఉందని గ్రహించినటువంటి దైవజనుడు అక్కడ ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఏమన్నాడు? నువ్వు లేచి సరిగ్గా నీ పాదములు మోపి నిలువమని ఒక్క మాట చెప్తే అతడు లేచి గంతులు వేసాడంట. జీవం గల దేవుణ్ణి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ప్రకటిస్తున్న పౌలు భక్తుని మాటల ద్వారా అతనికి అర్థమైంది ఇతనే జీవం గల దేవుడని. ఇదంతా గమనించిన ఆ ప్రజలు ఏం చేశారంటే, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 11వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, లుస్త్రాలో ఉన్న ప్రజలకు ఏ భాష అంటే వాళ్ళకున్నది లుకయోనియా భాష. ఈ లుకయోనియా భాష ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఒక గిరిజన ప్రాంతం ఉండొచ్చు, అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు, సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ లుకయోనియా భాషలో వాళ్ళు ఏమంటున్నారు? దేవతలు మనిషి రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అని పేర్లు పెట్టారంట. చూడండి, మనుషులు మంచి గుండెత్తింది అనుకోని ఏమంటారు? బాగా పనిచేస్తున్నానికి ఏమంటారు? మంచి పనివాడు అంటారు. బాగా నిద్రపోయేళ్ళని ఏమంటారు? నిద్రపోతూ. ఒకవేళ బాగా ఎవరికి పెట్టుకొని తిన్నాడు అనుకో, పంది మొహం అంటారు, పంది తినడు తింటారు అంటారు.
అంటే మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా చూసి ఏదైనా చేస్తే అయిపోయి పేర్లు పెట్టడమే. అసలు పేరు కంటే కొస పేరు ఎక్కువ పిలుస్తూ ఉంటారు కదా. పేర్లు పెట్టేశారు. ఏం పేరు? వాళ్ళ దేవతల పేర్లు అంటే అవి. ఏం పేర్లు పెట్టేశారు? పౌలుకు బర్నబాకి, బర్నబాకు ద్విపతి అని పేరు పెట్టారు, పౌలుకు హెర్మే అని పేర్లు పెట్టేశారు. పేర్లు పెట్టి వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇంకా 13 వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జన సమూహంతో కలిసి బలి అర్పించవాలని ఉన్నారంట. ఇక ఏం అర్పించడానికి? బలి అర్పించడానికి సిద్ధం చేస్తున్నారు అంతా. బలి అర్పించడానికి ఎవరికి? బలి అర్పించడానికి పౌలుకుని బర్నబాకు. వాళ్ళిద్దరు పేర్లు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి ఏం పేర్లు పెట్టేశారు? ద్విపతి అని పేరు పెట్టారు, హెర్మే అని పేరు పెట్టారు. హెర్మే అని ఎవరి పేరు? పౌలు గారి పేరు. ద్విపతి అని ఎవరి పేరు? బర్నబా పేరు. ఈ పేర్లు పెట్టి వాళ్ళు బలి అర్పించడానికి సిద్ధమవుతున్నారు. సిద్ధమవుతూ పూలదండలు కూడా తీసుకొచ్చారు. పూలదండలు వేయాలనుకున్నారు, వీళ్ళకి బలి అర్పించాలని చూస్తున్నారు. ఈ సంగతులు పౌలు భక్తుడు బర్నబా ఇద్దరికి వినపట్టే తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారు చూడండి, 14వ వచనం. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోకి చొరబడ్డారంట. హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చించుకొని జనాల్లోకి చొరబడ్డారు. ఏ జనాలు? వీళ్ళు పూలదండలు పట్టుకున్న జనాలు, బలి అర్పించాలని ఎద్దులు పట్టుకున్న ఈ ప్రజల్లోకి చొరబడి ఏం చేస్తున్నారు? గట్టిగా కేకలేస్తున్నారు. 15 వచ్చింది చదవండి. అయ్యలారా మీరెందుకు ఇరాగు చేయుచున్నారు? ప్రశ్న వేశారు అక్కడ. నీకేమొచ్చిందిరా అంటారు చూడ మనలో. అట్ట అయ్యలారా మీరేం చేస్తున్నారు అసలు అనేసరికి వారి హృదయాలు స్టన్ అయిపోయినాయి. ఎవడైనా శాలవ వేస్తుంటే వద్దంటాడా? చెప్పండి. పూలదండ వేస్తుంటే వద్దంటారా? చెప్పండి. కానీ వీళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే ఆ మనుషుల హృదయాల్లో వీళ్ళు దేవతలైపోయారు. దేవుని దృష్టిలో ఏమో వీళ్ళు నా సేవకులని దేవుడు ఏర్పాటు చేసుకొని సేవకు పంపించాడు. వాళ్ళ దృష్టిలో మాత్రం ఎట్టున్నారు? వీళ్ళు దేవుళ్ళు అయిపోయి. ఈనాడు దేవుని సేవకులు చాలా మంది దేవుళ్ళు అయిపోయారు. జాగ్రత్త. ఆ దేవుళ్ళను ఆరాధించడానికి, ఆ దేవుని పూజించడానికి, ఆ దేవుళ్ళ నమస్కారం చేయడానికి, ఆ దేవుళ్ళకు పోయి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. మనుషులు దేవుళ్ళు గారు, దేవుడు మనిషి అయ్యాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారని చెప్పేసి వాళ్ళు పూలదండలు పట్టుకొని బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు పౌలు భక్తుడు అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఎంత తగ్గింపు. హల్లెలూయా. వినయం గల వారి దగ్గర జ్ఞానం ఉంటుందని చెప్పింది. అందుకే ఎంత వినయం ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళ లోపల జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? దైవికమైన జ్ఞానం. ఏంటి దైవికమైన జ్ఞానము? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దైవికమైన జ్ఞానం కలిగిన వీళ్ళు, వినయం కలిగినటువంటి పౌలు బర్నబా వీళ్ళిద్దరూ వారితో మాట్లాడుతూ ఈ మాట చెప్పేశారు. ఏం చెప్పారు చదవండి, కంటిన్యూషన్. ఓ అయ్యలారా, ఓ అక్కలారా, మేము కూడా మీలాంటి వాళ్ళమే. మీరు అనుకున్నట్టుగా మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు. మీకులాగే మేము భోంచేస్తాం, మీకులాగే మేము త్రాగుతూ ఉంటాం. మేము దేవుని సేవకులము. ఆ సేవ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇదిగో ఈ లుస్త్రా అనే పట్టణంలో ఈ బలహీనమైన పాదాలు గలవాడు ఉన్నాడు, అతను లేచి నడవమని చెప్పాను తప్ప మా గొప్పతనం ఏం కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఈ మాట అన్నారు. మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులు నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, హల్లెలూయా, ఏం విడిచిపెట్టాలట? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. మన జీవితాల్లో వ్యర్థమైన వాటిని విడిచిపెడదాం. వ్యర్థమైన వాటి విడిచిపెట్టంటే ఏంటో తెలుసా? కలహాలు వ్యర్థమైనవి, పగలు వ్యర్థమైనవి, అబద్ధాలు వ్యర్థమైనవి, విగ్రహారాధన వ్యర్థమైనది, కక్షలు వ్యర్థమైనవి, మత్సరములు వ్యర్థమైనవి. ఇలా చూసుకుంటూ పోతే చాలా వ్యర్థమైనవి ఉన్నాయి. విగ్రహారాధన, లోకానుసారమైన ఆచారాలు వ్యర్థమైనవి. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవతలు మనుషులు అయిపోయారు, వాళ్ళకు మేము బలి ఇవ్వాలి, పూలదండలు వేయాలి. ఇది వాళ్ళకి అర్థమైంది.
కానీ పౌలు బర్నబాలు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా మీకు అర్థమైంది వాస్తవమే, కానీ అది అంత వ్యర్థమైపోయేది, కాబట్టి నిజమైనటువంటిది వ్యర్థం కాకుండా విషయాన్ని మేము చెప్తున్నా వినండి అని చెప్పేసి ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రంలో వాటిలో ఉండు సమస్తం సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నామని చెప్పారు. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రకటించే దేవుడు యెహోవానా? యెహోవా సాక్షిగా ఉన్నాడు ఒకప్పుడు. యెహోవా కోసమే మతాన్ని దాన్ని స్థాపించాలని ఎంతమంత ప్రయత్నం చేసి చివరికి దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపాలనుకున్నాడు. చూడండి, యూదా మతాన్ని స్థాపించుకొని ఆ యూదా మతాన్ని బాగా అభివృద్ధి చేయడం కోసం దాని పక్షాన ఒక వాలంటీర్ లాగా పనిచేశాడు పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు. యెహోవాయే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పడం కోసమే యూదా మతమే కరెక్ట్, క్రైస్తవం కరెక్ట్ కాదని చెప్పినటువంటి ఈయన ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. క్రీస్తు యేసు జ్ఞానము నిమిత్తమే నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను ఫిలిప్పీ పత్రికలో. ఆ జ్ఞానమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును వాళ్ళకు ప్రకటించాడు. ఎందుకోసమంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా జీవం గల దేవుడు అని రాయబడింది అక్కడ బైబిల్లో. యేసుక్రీస్తు జీవం గల దేవుడు అని ఎక్కడ రాయబడిందా అని అంటారు. ఇక్కడ చూపియండి ఈ వాక్యాన్ని. జీవం గల దేవుడిని ప్రకటించే పౌలు బర్నబాలు ఎవరి గురించో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. ప్రకటించే పని ఎవరిది? ప్రార్థించే పని ఎవరిది? స్వస్థపరిచే పని ఎవరిది? అతన్ని ప్రార్థన చేసే దయ్యాలే పోవు. ఆ మనిషి ప్రార్థన చేసే రోగమే పోదంటారు. మనుషులు ఎవరు బాగు చేస్తారు చెప్పండి? బాగు చేసే దేవుడు, దయ్యాలు వెళ్ళగొట్టే దేవుడు. కొంతమంది గొప్పలు చెప్పుకుంటున్నారు, నేను ప్రార్థన చేసి నీకు దయ్యాలు పోయినాయి, మళ్ళీ పిలవమంటావా చెప్పు అనేటోళ్ళు కూడా ఉన్నారు. సేవకులు జాగ్రత్తగా ఉండండి. ఎవరిలో ఏ శక్తి లేదు, దేవుడు తన శక్తి చేత సేవకులను వాడుకుంటాడు. అయితే ఒక్కటి పెట్టాడు కీ పాయింట్ ఏంటంటే, నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీ సమాధానం రావాలన్నా, నీ జీవితంలో బాగుపడాలన్నా దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు. దేవుడు తన సేవకుల ద్వారానే నీకు అది ఇస్తాడంతే. అందుకనే దైవజనుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, చిల్లిగా ఉండకూడదు. మనతో ఎంత క్లోజ్గా ఉన్నా అతను మన దైవజనుడే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవికమైనది ఆధ్యాత్మిక పరమైనటువంటి పరలోక మార్గాన్ని ప్రకటించే దేవుని సేవకుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. టూకీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే మన లైఫ్ అంతా టేక్ ఇట్ ఈజీ అంతే. వీళ్ళు చూడండి, దేవుడు అంటే తెలియనటువంటి వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేదు. వీళ్ళని ఒక్కటేసారి మనుషులు దేవదూతలు చేశారు, వాళ్ళకి పూలదండలు వేయాలనుకున్నారు, బలి అర్పించాలనుకున్నారు. అంటే ఒక్కసారి చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే దేవుని స్థానంలోకి వాళ్ళు తీసుకొచ్చేసారు. వాళ్ళకున్న అజ్ఞానం చేత జరిగింది. కానీ జ్ఞానం కలిగినటువంటి, వినయం కలిగినటువంటి పౌలు బర్నబాలు తీసుకురా, ఏంట్రా అని అన్నారా? అయ్యలారా ఓయా మీ దండం చేస్తాం, మేము మీలాంటారు అయ్యా. భూమి ఆకాశం సముద్రం అందులో సమస్తం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన జీవం గల దేవుడు ఆయన ప్రకటిస్తున్నాం. ఆయన ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే.